వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పంట నష్ట నమోదు ప్రక్రియ సాగుతుందని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 17,630 ఎకరాల్లో అన్ని పంటలు కలిపి సాగు చేయడం జరిగిందని, వాటిలో 16,282 ఎకరాల్లో వరి పంట మాత్రమే సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 17,630 ఎకరాలకు సంబంధించి రైతులు ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం జరిగిందని, అయితే కొంతమంది రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదని, అటువంటి రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. ప్రభుత్వం నుండి ఎటువంటి పంట నష్ట పరిహారం పొందాలన్నా ఈ కేవైసీ తప్పనిసరి అని, ఇప్పటి వరకు 93% ఈ కేవైసీ నమోదు చేయడం జరిగిందని, ఇంకా 7% రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయన సూచించారు. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. మన తెనాలి మండలంలో అన్ని పంటలు కలిసి అంటే మినుము ప్లస్ ఇతర హార్టికల్చర్ క్రాప్స్ ప్యాడీ అన్నీ కలిసి 17,630 ఎకరాల దాకా ఉన్నాయి. ఒక్క వరి మాత్రమే 16,282 ఎకరాలు సాగు చేశారు. 17,630 ఎకరాలకు ఈ పంట చేసి ఉన్నాము. కానీ మేము 16,287 ఎకరాలకే ఈకేవైసీ జరిగింది. ఇంకా 1,300 ఎకరాలు ఈకేవైసీ మిగిలింది. కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా ఈ కేవైసీ కంపల్సరిగా అంటే తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే రేపు ఏదైనా ఇప్పుడు మీరు పంట నష్ట పరిహారంలో పేరు రాసుకున్నారు, ఈ కేవైసీ చేయకపోతే డబ్బులు పోరు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసుకోవాలంటే ఈ కేవైసీ చేయకపోతే ధాన్యం కొనుగోలు, ఏదైనా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈ కేవైసీ లేకపోతే అది రాదు. కాబట్టి ఈ కొద్దిమంది రైతులు దాదాపు 93% అయిపోయింది, ఇంక 7% ఉంది. ఈ రైతులు కూడా మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సేవకు ప్రతిరూపం డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ అని తెలుగుదేశం నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. హార్వెస్ట్ ఇండియా అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎస్ఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అదేవిధంగా అంగళగుదురులోని స్వదార్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేకులు కట్ చేశారు. అనంతరం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి వారి భక్త సేవా బృందం వద్ద అన్నదానం, కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనకున్న దాంట్లో పేదలకు, అనాథలకు, వితంతువులకు, వృద్ధులకు సురేష్ కుమార్ సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పేదలు ఆకలికి అలమటిస్తూ అవసరాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు విపత్తుల్లో. అలాంటి సమయంలో హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ఎప్పుడు కూడా ముందుండి ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేసినటువంటి చరిత్ర మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ గారు మాకైతే కారణ జన్ముడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వరద బాధితుల్లో కూడా బాధితులకి సహాయార్థం దాదాపు 10,000 కుటుంబాలకి ప్రతి అవసరం తీర్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి కత్తెర సురేష్ గారు. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని చాలా సంతోషంగా జరుపుకోవటం, ఆయనకి ఒక కులంలో కానీ, ఒక మతంలో కానీ, ఒక ప్రాంతం కానీ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్నేహితులుగా చిన్నప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభిమానిస్తూనే ప్రతి ఒక్కరు ఆయనతోనే మరి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములై పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి కోసం ఎంతైనా కష్టపడవచ్చు, ఏమైనా చేయొచ్చు అనే దానిలో మేమందరం కూడా భాగస్తులై హార్వెస్ట్ ఇండియా కుటుంబ సభ్యులు టీం కేఎస్కే వారు అందరూ కూడా ఇవన్నిటి కూడా తెనాల్లో జరగబోయే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అనాథ పిల్లలకి భోజనాలు, అలాగే రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ల మీద ఉన్న అన్నార్థులకు ఆకలి తీర్చడానికి, అలాగే పేద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేద వైద్యులకి బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు టీం కేఎస్కే తరఫున పంచడం జరుగుతూ ఉంది. సురేష్ కుమార్ తనయుడు డాక్టర్ డేవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాగరాజు ఎస్ఎన్ఆర్ టీంను, కేఎస్కే టీంను అభినందించారు. 10గురికి ఉపయోగపడినప్పుడే ఆనందంగా ఉంటుందని తెలిపారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాట్లాడుతూ సేవకు మారుపేరు కత్తెర సురేష్ కుమార్ అని తెలిపారు. ఆయన ఎందరినో ఆదుకున్నారని చెప్పారు. ఆయన చేసిన సహకారం వలన ఎంతో మంది లబ్ధి పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొమ్ము రాయల్, అత్తోట శ్యా, నలుకుతి రమేష్, పిడపత్తి రవి, రావూరి సతీష్, మేకల సురేష్, సంపత్, మైలా భాను, జ్యోతుల బాబీ, రావూరి సతీష్, పరంజ్యోతి, చిలువూరి రవి, రజని, వీరాంజనేయులు, దిలీప్, బాలశౌరి, వరనాగేంద్ర,
కేఎస్కే టీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాడీ బర్త్డే సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా ఫ్రూట్స్ పంచడం, తర్వాత ఇంకా అనాథులకు ఇంకా వేరే ప్రోగ్రామ్స్లో ఇలా చాలా పేదలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తున్న హార్వెస్టింగ్ స్టాఫ్కి, ప్రతి ఒక్కళ్ళకు, నాగరాజ్ బాబాకి, కేఎస్కే టీంకి ప్రతి ఒక్కళ్ళకు నా అభినందనలు. ఈ ప్రోగ్రాంలో ఈరోజు నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. తెనాలి మండలం అంగలగుద్దురు గ్రామంలో గోవిందనామ జప యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రామ మందిరం వద్ద సంగీత గురువు వజ్జుల సునీత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 మంది చిన్నారులకు గోవిందనామాలు నేర్పించి వారిని తిరుమలకు తీసుకువెళ్లి అక్కడ జరిగే గోవిందనామ పారాయణం కార్యక్రమంలో ఈ చిన్నారుల చేత గోవిందనామ పారాయణం చేయించడం జరుగుతుందని సంగీత గురువు వజ్జుల సునీత తెలిపారు. గోవింద నీలమేఘ శ్యామ గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పురాణ పురుష గోవింద పశుపాలక శ్రీ గోవింద దుష్ట సంహార గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద నవనిత చోరోచన గోహార గోవింద హస్తనివా 108 మంది పిల్లల్ని తిరుమల తీసుకురావటం అనే దైవ సంకల్పంతో గోవిందనామ యజ్ఞం అనే కార్యక్రమం తలపెట్టాను. నేను 108 మంది చిన్నారుల చేత ఈ కార్యక్రమం చేయించి మన సొంత ఖర్చులతో తిరుమల తీసుకెళ్ళి అక్కడ గోవిందనామ స్మరణ చేసి 108 మంది పిల్లల చేత ఆ యజ్ఞమని పూర్తి చేయించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎవరైనా ఈ దాతలు విరాళాలు ఇచ్చేవాళ్ళు ఈ కార్యక్రమంలో 9949313519కి ఈ నెంబర్కి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. అంగలకుదురులోని చిన్నపిల్లల చేత మా టీచర్ గారు అయినటువంటి వజుల లక్ష్మీ సునీత గారు 108 మంది చిన్నారుల చేత తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి చేత గోవిందనామ యజ్ఞ పారాయణం అనేది చేయించడం జరుగుతూ ఉంది. దీని నిమిత్తమై టీచర్ గారు సొంత ఖర్చులతో పిల్లలని జాగ్రత్తగా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. దీనికోసం అని చెప్పి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మా టీచర్ గారి నెంబర్ని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అంగలకూతురు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారాముల వారి మందిరం వద్ద ప్రతి శనివారం మనం ఇక్కడ సంపూర్ణ రామాయణ పారాయణం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అందులో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలకి వజ్జల సునీత గారి ద్వారా గోవిందనామాలు నేర్పించి వారిని తిరుమల తిరుపతి తీసుకువెళ్ళి అక్కడ వారి చేత గోవిందనామాలు పారాయణం చేసి దైవ దర్శనం ఇప్పించే పనిలో మరి సహకరిస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి వజ్జల సునీత గారికి మరియు వారి బృందానికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా రజక వృత్తిదారులను ఘనంగా సత్కరించారు. రజకపేటలోని రజక యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రజక వృత్తిదారులను ఘనంగా సత్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, పెసర్లంక రమణ రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. రజిక చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు రజిక చెరువులో ఉన్న మా పార్కులో ఉన్న విగ్రహం దగ్గర ఆమెకు నివాళులు అర్పించి అలాగే వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళకి పెద్దవారిని అందరినీ మేము సన్మానం చేసుకుంటాం. చాలా సంతోషకరం. ఆమె గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆమె చేసిన ఉద్యమాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి
ఆమెకి ఒక కాలేజీకి ఆమె పేరు పెడతాం చాలా సంతోషకరం. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే మా కులం మా ఐలమ్మ గారి పేరుని కూడా ఎక్కడో సాట మీ ఒక పేరుగా పెట్టాల్సిందిగానే కోరుతున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంట నష్టపరిహారం పొందాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.